నమస్తే, నా పేరు సార్. మీరు చూస్తున్నారు గగన మీడియా. ప్రస్తుత ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ఎలా సాగుతుంది, అదేవిధంగా అసెంబ్లీ ఎలా సాగుతుంది, ఇదే విషయంపై మనతో మాట్లాడడానికి పాలకొల్లు నియోజకవర్గ అబ్జర్వర్ పెచ్చేటి చంద్రమౌళి గారు మనతో ఉన్నారు. సార్ నమస్తే సార్. ప్రస్తుతానికి అసెంబ్లీ నడుస్తుంది, అసెంబ్లీ ఎలా నడుస్తుంది ప్రస్తుతం? ఇప్పుడు ఈరోజు మీరు చూశారు, రాష్ట్ర ప్రజలంతా కూడా చూస్తూ ఉన్నారు. అసెంబ్లీకి నేను రానని చెప్పాడు. ఏదైతే మొన్న డిప్యూటీ స్పీకర్ గారు కానీ 60 రోజులు అసెంబ్లీకి రాకపోతే సభ్యత్వం రద్దు అవుతుందని చెప్పడం జరిగింది. ప్రతిపక్షం కావాలంటున్నారు, మరి దాన్ని ఏ విధంగా చూడొచ్చు? జగన్మోహన్ రెడ్డి ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. నాకు ప్రతిపక్ష హోదా కావాలని అడుగుతున్నాడు. గతంలో ఇదే జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో నుండి 23 సీట్లు వచ్చినప్పుడు అతను ఏం చెప్పాడు? నేను 5 సీట్లు తీసుకుంటే నీకు 18 సీట్లు ఉంటే నీకు ప్రతిపక్ష హోదా రాదు అని చెప్పాడు. నేను 5 సీట్లు నేను వెనక్కి తీసేసుకుంటే లాగేసుకుంటే ప్రతిపక్ష హోదా రాదని చెప్పాడు. ఈవేళ అదే జగన్మోహన్ రెడ్డి ప్రజలు ఇచ్చారు 11 సీట్లు, వై నాట్ 175 అన్నాడు. వై నాట్ 175 అన్నావు నువ్వు ఆ రోజున. ఈవేళ ప్రజలు నీకు 11 సీట్లు ఇచ్చారు. గర్వం తలకెక్కిపోయి నీ పరిపాలన చేస్తే, విచ్ఛిన్నకర పరిపాలన చేస్తే ప్రజలు బుద్ధి చెప్పారు. 11 సీట్లు వచ్చాయి. ఈవేళ 11 సీట్లకి నువ్వు ఏ రకంగా నేను ఇస్తేనే అసెంబ్లీకి వస్తాను, ఇవ్వకపోతే రాను, ఈవేళ అవాకులు చవాకులు ఏం మాట్లాడుతూ ఉన్నాడు. అది ఎంతవరకు కరెక్ట్ జగన్మోహన్ రెడ్డి అని మేము అడుగుతూ ఉన్నాం. ఈవేళ అంటే నువ్వు ప్రజలు నీకు అసెంబ్లీకి పంపించారు. నిన్ను అసెంబ్లీకి పంపించినప్పుడు నువ్వు వచ్చి ప్రజల తరపున నువ్వు మాట్లాడాలి. అది మాట్లాడటం అనేసి నేను ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తాను లేకపోతే రాను అని చెప్పేసి నువ్వు ఏదో బురద చల్దాం కూటమి ప్రభుత్వం మీద అని చెప్పేసి నువ్వు అవాకులు చవాకులు మాట్లాడుతున్నావు. అది కరెక్ట్ కాదు. నీ పరిపాలన చూశారు. 5 సంవత్సరాలు నీకు 153 సీట్లు ఇచ్చారు. 153 సీట్లు ఇచ్చినప్పుడు నువ్వు ఏ రకమైన పరిపాలన చేసావు? నీకు బ్రహ్మాండమైన మెజార్టీ ఇచ్చారు ప్రజలు, ఏ రకమైన పరిపాలన చేసావు? ఆ రోజున కూటమి నాయకులందరినీ, ఆ రోజున చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారు కానీ అందరినీ కూడా నువ్వు ఇబ్బందులు పెట్టావు. పెద్ద వయసులో ఆయన 53 రోజులు జైల్లో పెట్టావు. నువ్వు ఇలాంటివన్నీ కూడా ఇచ్చిన పరిపాలన ప్రజలు తట్టుకోలేక ఈవేళ 11 సీట్లు నీకు ఇవ్వడం జరిగింది. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోమని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. మీరు ఇంటింటికి ప్రచారానికి అయితే వెళ్తున్నారు. అసలు ప్రజల్లో కూటమి ప్రభుత్వం గురించి ఎటువంటి స్పందన ఉందండి? ఈరోజు ఎమ్మెల్సీ ఉభయ గోదావరి జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నిక జరుగుతూ ఉన్నది. కూటమి తరపున పేరాబత్తుల రాజశేఖర్ గారు పోటీ చేస్తూ ఉన్నారు. 34 నియోజకవర్గాల తరపున పేరాబత్తుల రాజశేఖర్ గారు పోటీ చేస్తూ ఉన్నారు. పేరాబత్తుల రాజశేఖర్ గారు 34 నియోజకవర్గాలు తిరగలేరు కాబట్టి ఆయన తరపున నేను కానీ, గౌర కార్పొరేషన్ చైర్మన్ సురేంద్ర గారు కానీ, ఇవాళ కూటమి నాయకులందరూ కూడా 3 మండలాలు, పట్టణం, ప్రతి ఊరు వెళ్ళి ప్రతి ఓటర్కి కూడా డైరెక్ట్గా మేము కలుస్తూ ఉన్నాం. మా నాయకులు కూడా కలుస్తూ ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా కూటమి ప్రభుత్వం మీద విపరీతమైనటువంటి స్పందన వస్తూ ఉన్నది. ఎందుకంటే 8 నెలల్లో ఏ రకమైనటువంటి 14 లక్షల కోట్లు అప్పులున్నాయి. ఈ రాష్ట్రానికి 14 లక్షల కోట్లు అప్పులు చేసి ప్రజల నెత్తి మీద భారం పెట్టి నువ్వు వెళ్ళిపోయావు. నిన్ను పంపించేశారు ప్రజలు, చీకొట్టారు ప్రజలు. ఈవేళ కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు సమర్థవంతమైనటువంటి నాయకుడు, అలాగే పవన్ కళ్యాణ్ గారు మరి కూడా ఒక సమర్థవంతమైన నాయకులు, బీజేపీ మోడీ గారు పైన ఉన్నారు. ఇవాళ కనిపిస్తూ ఉన్నది. ఏదైతే మరి వైజాగ్ స్టీల్ ప్లాంట్, ఇవాళ వైజాగ్ స్టీల్ ప్లాంట్కి 11,500 కోట్లు ప్రైవేటీకరణ ఆ రోజుల్లో నువ్వు ఆఫ్ చేయలేకపోయావు. ఇవాళ దాన్ని ఆఫ్ చేసి ఏదైతే స్టీల్ మినిస్టర్ గారు ఉన్నారో వాళ్ళే ప్రకటించారు. అలాగే రాష్ట్రంలో అన్ని ప్రాజెక్టులు కూడా ఆ రోజున వెనక్కిపోయాయి. ఇవాళ అన్నీ కూడా మళ్ళీ వస్తూ ఉన్నాయి. కూటమి ప్రభుత్వం అన్ని రకాలుగాను ఇవాళ ఏదైతే మరి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు, ఇవాళ మోడీ గారు మరి పైనుంచి అన్ని రకాలుగాను మరి ఏదైతే రాష్ట్రంలో ఉన్న బీజేపీ నాయకులు పురంధేశ్వరి గారు అన్ని రకాలుగాను కూడా సహకారం అందిస్తూ ఉన్నారు.
రాష్ట్రం సర్వతో ముఖాబుద్ధి చెందుతూ ఉన్నది. ఇవాళ మన స్థానికంగా వచ్చేటప్పటికి రామనాయుడు గారు జనవనరుల శాఖ మంత్రిగా ఉన్నారు. వాళ్ళ ప్రాజెక్టులు కానీ గతంలో మీరు ప్రాజెక్ట్ ఏమైందండి, ఎన్నిసార్లు వాళ్ళ ఇద్దరు మినిస్టర్లు ఎన్నిసార్లు అదని ఇదని టైం బాండ్ ఇచ్చి అది ఇచ్చి ఇది ఇచ్చి ఇవాళ ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇవాళ మరి ప్రాజెక్టులన్నీ కూడా అవుతాయి. అదేవిధంగా ఇవాళ మన 3 రాజధానులు అన్నారు, 3 రాజధానులు ఎక్కడా కూడా ఏదో 3 రాజధాని లేకుండా చేసావు. ఇవాళ అన్ని రకాలుగా ఇవాళ ప్రజలు అన్ని వర్గాల ప్రజలు కూడా కూటమి ప్రభుత్వాన్ని ఇవాళ మద్దతు పలుకుతూ ఉన్నారు. అన్ని ఎలక్షన్లో ఇప్పుడు రేపు జరిగేటువంటి ఎలక్షన్లో ఖచ్చితంగా కూటమి అభ్యర్థులు మంచి మెజార్టీతో గెలుస్తారు. ఈ నియోజకవర్గంలో 10,600 ఓట్లు ఉన్నాయి. ఇవాళ అందరూ కూడా స్పందిస్తూ ఉన్నారు. 90% ఓట్లు ఇవాళ ఏదైతే ఈ అభ్యర్థి రాజశేఖర్ గారు కూడా వస్తాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం.